చంద్రారెడ్డి గారు అడుగుతున్నారండి మేడం బ్లడ్ తక్కువగా ఉంటే నాకు ప్రెగ్నెన్సీ రాదా అని అడుగుతున్నారు. సో బేసికలీ బ్లడ్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళల్లో జనరల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు దాన్ని కరెక్ట్ చేసుకోవడం మంచిది. సో బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది యూజువలీ ఉండదు. దానికి దీనికి పెద్దగా రిలేషన్ ఉండదు. కానీ బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది కాదు. సో మా దగ్గరికి యూజువలీ కపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ బాగున్నాయా లేదా అనేది జనరల్గా అసెస్ చేస్తాము. సో చూసినప్పుడు బ్లడ్ వీళ్ళకి తక్కువ ఉన్నట్టుగా మాకు అనిపిస్తే టెస్ట్ చేస్తాము అండ్ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఒక లేడీకి ప్రెగ్నెన్సీ రావడానికి తను సిద్ధంగా ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాకముందే బ్లడ్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ అండ్ ప్రెగ్నెన్సీ మనము ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి మెడిసిన్స్ వాడాలన్నా మనకి ఇంకా కొంచెం ఛాలెంజింగ్ అయిపోతుంది. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందే హెల్త్ వైజ్ అన్నీ నార్మల్ ఉన్నప్పుడు మనం ట్రై చేస్తే రావడానికి ప్రెగ్నెన్సీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ కాంప్లికేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆడవాళ్ళల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అరౌండ్ అట్లీస్ట్ 12 ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది. సో తక్కువ ఉంటే దాన్ని ఏదో విధంగా కరెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతే మంచిది. సో కొంతమందికి జస్ట్ టాబ్లెట్స్ పెట్టి కరెక్ట్ చేసుకోవచ్చు, అవసరమైన వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టచ్చు, మరీ తక్కువ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయినా చేసుకోవచ్చు. సో బ్లడ్ తక్కువ ఉండడం అనేది కరెక్ట్ చేయగలిగే సమస్యే కాబట్టి మనం మ్యాక్సిమం కరెక్ట్ చేసి హెల్తీగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్ అనేది లేకుండా మనకు ఉంటుంది.